భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతీయులు అందరూ భాగ్యులు కావాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆదివారపు ఆరాధన బట్టి దేవునికి వందనం తెలియజేస్తున్నాను. ఈ వారం కూడా ప్రభు సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని మహిమపరచడానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన సహోదరులు చక్కని పాట పాడుచుండగా మనం కూడా ఏకీభవించి పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఈ భయంకరమైన ఈ దినాల్లో కూడా ప్రభు నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ధన్యతను బట్టి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ప్రభువును కనపరుచుకుందాం. నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా, నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నాకున్న స్వరము, నాకున్న కరము, నాకున్న ధనము, నాకున్న స్థలము, నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు, నాకున్న టైము, నాకున్న ఫేము, నాలోని జోరు, నాలో హుషారు, నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా.
చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి, నాకున్న చదువు, నాకున్న పరువు, నాకున్న పదవి, నాకున్న చెలిమి, నీ పని కోసం పక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నీ పని కోసం పక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నేను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నేను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నీ పని కోసం ఉపయోగిస్తా, పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం అర్పిస్తానయ్యా. నీ పని కోసం కేటాయిస్తా, పని కోసం పరుగులు తీస్తా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం పక్కన పెడతా, పని కోసం ప్రాణం పెడతా, నీ కోసం జీవిస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకెన్ని స్తుతులు చెల్లించినా నా రుణము తీర్చలేవు ప్రభువా. భయంకరమైనటువంటి ఈ తెగుళ్ళు సోకుతున్న ఈ దినాలలో, ప్రపంచమంతటా నెమ్మది సమాధానం లేనటువంటి ఈ దినాలలో ప్రభువా, మీరు మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ మంచి ఆరాధన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామమును స్తుతించుటకు, గణపరచుటకు, పాడుటకు, మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, సహాయం చేయండి. దేవా, యొక్క సోషల్ మీడియా ద్వారా మీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము తప్ప ఈ లోకంలో మమ్మల్ని బాగు చేసేది, బ్రతికించేది మరొకటి లేదు ప్రభువా. మీ వాక్యమే దేవా నన్ను స్తోత్రం, మాకు చుంటి తేనె దారుల కంటే మధురమైంది. మీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది ప్రభువా. మీ వాక్యమే మా పరమ ఔషధమై ఉన్నది ప్రభువా. కనుక మీ మాటల చేత మమ్మల్ని బ్రతికించండి, బాగు చేయండి, పరిశుద్ధపరచండి, మీకు మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన శక్తి కలిగిన మహిమ గల నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, నేటి వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నా స్వజనులలో కాపురమున్నానెనను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి శూన్యమీరాలు దైవజనుడైనటువంటి ఎలీషా యందు చూపినటువంటి శ్రద్ధ భక్తుల గురించి ఇక్కడ వ్రాయబడింది. దైవజనుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ శూన్యమీరాలు ఏం చేసిందంటే, మరి భోజనమునకు రమ్మని దైవజన్ని బలవంతం చేసిందంట. ఎలీషా శూన్యం పట్టణంకి వెళ్ళినప్పుడు ఈ శూన్యమీరాలు ఆయన దైవజనుడిని గుర్తెరిగి, దేవుని బిడ్డలారా, ఈ దైవజనుని భోజనమునకు రమ్మని బలవంతం చేసిందంట. ఆ పట్టణంలో ఎంతో మంది ఉన్నారు. దైవజనుడైన ఎలీషా యందు శ్రద్ధా భక్తులు చూపించలేదు. కానీ ఏమి మాత్రం గమనించినట్లయితే, మరి దైవజనుడైన ఎలీషాను బలవంతం చేసిందంట. అయ్యా దైవజనుడా, భోజనానికి మా ఇంటికి రండి అని దేవుని బిడ్డలారా వారింటికి భోజనానికి పిలుచుకెళ్ళింది. అంత మాత్రమే కాదు,
దైవజనుడు వారింటికి వచ్చుచూ పోతుండేవాడండి. వెళ్ళినప్పుడల్లా ఈమె దైవజనుడు వారింటికి ఆహ్వానించేది. దైవజనుడు కూడా వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె భర్తతో మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ దైవజనుడు ఆ శూన్యం పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఆమె వారింటికి బలవంతం చేసి పిలిచేది. అలా దైవజనుడు వారింటికి వస్తూ వెళ్తున్నాడు. ఆ దైవజనుడు ఆవిడ గమనించింది. గమనించినప్పుడు ఆయన భక్తి కలిగిన దైవజనుడిగా కనపడ్డాడు. కాబట్టి తన భర్తతో ఆవిడ ఏం చెప్పిందంటే, దైవజనుడికి మన ఇంటి గోడ మీద, అనగా దేవుని బిడ్డలారా, ఆ కాలంలో విశాలమైనటువంటి గోడలు ఉంటాయి. అలాగే మెత్త మీద అని చెప్పుకోవచ్చు. ఆ మెత్త మీద ఒక చిన్న గది కట్టించి అందులో దైవజనుని కోసం ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట అనగా కుర్చీ, ఒక దీపము ఉంచినట్లయితే దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ బస చేస్తారు. ఆయన మనతో పాటు మన ఇంట్లో ఉండడం అంత బాగా అనిపించలేదు. కాబట్టి దైవజనుడికి ఒక ప్రత్యేకమైన గది ఉంటే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ శూన్య మీరాలు ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, మిద్దె మీద ఒక గదిని దైవజనుడికి కట్టింది. అందులో చక్కగా దైవజనుడు పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం, ఆయన కూర్చొని దైవ ధ్యానం చేయడానికి ఒక బల్ల, పీట, దీపము ఉంచి దేవుని బిడ్డలారా, దైవజనునికి బస చేయడానికి గది సిద్ధం చేసింది. నిజంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు దైవజనునికి ఒక ఆశ్చర్యం వేసింది. ఎంత శ్రద్ధ మన మీద ఆవిడ చూపిస్తుంది. ఏదో వచ్చాము, భోజనం పెడితే భోజనం తింటాం, ఒక పూట ఉండి వెళ్ళిపోతాం. కానీ మన కోసమని ఈ శూన్యంకి వచ్చినప్పుడల్లా మనం నివసించడానికి చక్కని గది కట్టింది. ఎంత శ్రద్ధ తీసుకుంది. కాబట్టి ఆమె కోసం మనం ఏమైనా చేయాలేమో అడుగు. రాజుతోను కానీ, సైన్యాధిపతితో కానీ, ఇంకెవరితో అయినా మాట్లాడాలా ఆమె పక్షంగా? ఏమైనా ఆమెకు సమస్యలు ఉన్నాయా? ఆమెకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వెళ్ళి ఆమెను అడుగు అని చెప్పి గెహజీని పంపడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దైవజనుడి మీద ఆమె చూపినటువంటి శ్రద్ధ, భక్తి. ఆమె గనురాలు అని రాయబడింది. గనురాలు అంటే హానరబుల్ పర్సన్, మంచి హోదా ఉన్నటువంటి వ్యక్తి. దైవజనుడి కోసం ఒక గది కట్టించిందంటే దేవుని బిడ్డలారా, ఆర్థికంగా మంచి హోదాలో ఉన్నట్టు, మంచి డబ్బు ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, నీ గురించి ఏమైనా రాజుగారితో కానీ, లేదా సైన్యాధిపతితో కానీ, ఇంకెవరితో నేను చెప్పాలా? నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏమైనా పొలం సమస్యలు కానీ, లేదా ఇంటి సమస్యలు కానీ, ఇంకేమైనా రాజుగారితో చెప్పాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు, లేదండి, మేము మా స్వజనుల మధ్యనే ఉంటూ ఉన్నాం, ఇక్కడ ఉన్న వారందరూ మా బంధువులే, నాకేం వ్యాజ్యాలు లేవు, ఎటువంటి గొడవలు లేవు, సమాధానంగా ఉన్నాం, రాజుతో చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు, రాజుగారు కూడా మాకు మంచి పరిచయాలు అన్నట్టుగా దేవుని బిడ్డలారా ఆవిడ చెప్పడం మనం చూస్తాం. ఎంత గనురాలైన ఆమె, ఎంత పలుకుబడి ఉన్న ఆమె, ఎంత ఆర్థికంగా ఆశీర్వదించబడిన ఆమె ఒక దైవజనుని యందు శ్రద్ధాభక్తులు చూపడం దేవుని బిడ్డలారా ఎంతగానో మనకు ఒక మాదిరికరంగా ఉంది, ఒక రోల్ మోడల్గా ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కూడా
ఇలాంటి బిడ్డలు లేకపోలేదు. దైవజనులకు దేవుని బిడ్డరా వారి అవసరతలు తీర్చేవారు, దైవజనుల యొక్క అక్కర్లో పాల్గొనేవారు, దైవజనుల ఇబ్బందుల్లో సహకరించేవారు నేటి దినాల్లో కూడా లేకపోలేదు దేవుని బిడ్డరా. అయితే దైవజనునిందు ఇంత శ్రద్ధాభక్తి చూపడము ఆమె యొక్క మంచి గుణాన్ని సూచిస్తుంది. అందుకే ఆమెను కనురాలు అని బైబిలు దేవుని బిడ్డలారా సంబోధిస్తుంది. శూనేము పట్టణములకు పోగా అచ్చుట గనురాలైన ఒక స్త్రీ ఉండెను అని రాయబడింది. ఆ దేశంలో లేకపోతే ఆ పట్టణంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఈమెను మాత్రమే బైబిలు గనురాలు అని చెప్తుంది. ఈమెను మాత్రమే దేవుని బిడ్డలారా గణపరుస్తూ ఉంది. కారణం దైవజనుల పట్ల ఆమె చూపించినటువంటి శ్రద్ధాభక్తి. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు అని రాయబడింది. దైవజనుల్ని ఎవరైతే చేర్చుకుంటారో దేవుని బిడ్డలారా వారు దేవుని చేర్చుకున్నట్టు. దినాల్లో చాలా మందికి ఈ విషయం తెలియదు, కానీ కొంతమందికి తెలుసు. అందుకే దైవజనుల్ని చేర్చుకుని వారిని పరామర్శించి వారి అక్కర్లో, వారి యొక్క అవసరతల్లో, వారి సేవలో సహకరించే వారిని మనం ప్రపంచమంతటా చూస్తూ ఉంటాం. గమనించినట్లయితే దేవుని బిడ్డలారా మరి తిమోతి పత్రికలో కూడా ఒక మాట రాయబడింది. చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 18 వచనాలకు చదువుకుందాం. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగేళ్ళు, హెర్మోగేనే అనువారున్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా పౌలు చెరసాల నుంచి వచ్చాడన్నమాట. దేవుని యొక్క సువార్త నిమిత్తం పౌలు అనేక సార్లు చెరసాలకు వెళ్ళాడు, ఖైదీగా ఉన్నాడు దేవుని బిడ్డలారా. అలాగూ మరి సంఖ్యలు వేయబడి ఒక ఖైదీగా, ఒక నేరస్తుడిగా జైలుకు వెళ్ళి తిరిగి వస్తే ఆసియాలో ఉన్నవారు అనేక మంది పౌలును విడిచిపోయారంట. ఆయన జైలు నుంచి వచ్చాడు, ఒకవేళ ఆయన మా ఇంటికి వస్తే మరలా సైనికులు మా ఇంటికి ఆయన వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు మాకు అవమానం జరుగుద్ది. ఆయనతో ఒకవేళ తిరుగుతుంటే ఒక ఖైదీతో తిరుగుతున్నారు అని అనుకుంటారు అని చాలా మంది విడిచిపోయారు. వారిలో పుగెళ్ళు, హెర్మోగేన్ అనే వారు ఉన్నారు. అయితే ఒనేసిఫోరు ఇంటి వారు మాత్రం నన్ను చేరదీశారు, నన్ను ఆదరించారు. నేను సంఖ్యలతో లేక సంఖ్యలలో నుంచి విడుదల పొంది రావడం చూచి నేను ఎక్కడున్నానో కనుగొని శ్రద్ధగా నన్ను వెతికారు, నన్ను కనుగొన్నారు. పౌలు గారు ఎక్కడున్నారు, చెరసాల నుంచి వచ్చారంట కదా అని అనేక చోట్ల వెదకి నేను కనబడకపోయినా శ్రద్ధగా వెదకి ఫైనల్గా నన్ను కనుగొని నన్ను ఎంతగానో ఆదరించారు అని ఈ ఒనేసిఫోరు ఇంటి వారి గురించి పౌలు చెప్పడం మనం చూస్తాం. అక్కడేమో షూనేమీరాలు దైవజనుడైనటువంటి ఎలీషాను తన ఇంటి చేర్చుకుని భోజనం పెట్టింది మాత్రం కాకుండా దైవజనులకు ఇంటి మీద ఒక గది కట్టి అందులో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మంచము, బల్ల, మరి పీట, దీపం వేసి దేవుని బిడ్డలారా దైవజనులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా దైవజనులు విశ్రాంతి తీసుకోగలగడానికి పరిస్థితులను అనుకూలపరిచి, దైవజనులు ఎన్నో చోట్లకు వెళ్తారు, మరి అనేక చోట్ల వారికి విశ్రాంతి తీసుకోవడానికి సరైన అవకాశాలు ఉండవు, సరైన ఆహారం ఉండదు, సరైనటువంటి పడక ఉండదు. కాబట్టి కనీసం మన ఇంటికి వచ్చినప్పుడైనా నెమ్మదిగా విశ్రాంతిగా పడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడ షూనేమీరాలు దేవుని బిడ్డలారా దైవజనుల పట్ల శ్రద్ధాభక్తులు చూపడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒనేసిఫోరు ఇంటి వారు దైవజనుడు పౌలు దేవుని బిడ్డల చెరసాల నుంచి విడుదలై వచ్చినప్పుడు చెరసాలలో మరి ఎలా ఉన్నారు, ఏం తిన్నారు, చెరసాలు ఎంతగా వారు బాధించారు. కాబట్టి దైవజనులు ఎక్కడున్నారని వెతికి దేవుని బిడ్డలారా పౌలు గారిని కనుగొని
వారి ఇంటికి తీసుకువెళ్ళి పౌలు గారిని ఎంతగానో ఆదరించారంట. మిగిలిన వారు ఈయన చెరసాలకు వెళ్ళాడన్న ఉద్దేశంతో, మనకు అవమానం వస్తుందన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలారా దైవజనుని విడిచిపోయారు. ఆయన్ని చూసి పక్కగా తప్పుకున్నారు. ఇంట్లో లేడని చెప్పన్నట్లుగా చెప్పడం, దైవజనుడు రాగానే ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళడం, ఇలాగూ అనేక అవమానాలను దేవుని బిడ్డలారా దైవజనునికి కలుగు చేశారు. కానీ ఒనేసిఫోరు ఇంటి వారు అలా చేయలేదు. ఆయన కనబడకపోయినా ఎక్కడున్నారో అని వెతికి 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 ఆయన కనుగొని శ్రద్ధగా వెతికి ఆయన పౌలు గారిని ఇంటికి తీసుకొచ్చి పౌలు గారిని ఆదరించారంట. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదు. ఎఫెసులో ఈ ఒనేసిఫోరు దేవుని బిడ్డలారా దైవజనుడికి ఎంతగానో ఉపచారం చేశాడు, పరిచర్య చేశాడు. ఒకవేళ దైవజనులు ఆ చెరసాల్లో దెబ్బలు తింటే ఆ గాయములు కడిగి ఉండొచ్చు. సరైన ఆహారం లేక దైవజనులు బాధపడుతూ ఉంటే దేని వల్ల ఇంటికి తీసుకొచ్చి చక్కని భోజనం ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆయన శరీరానికి దేని బిడ్డలారా బాగా మరి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉండొచ్చు. దైవజనులు అలసిపోయి బాడీ పెయిన్గా ఉండగా మరి దైవజనులకి పరిచర్య చేసి ఉండొచ్చు, కాళ్ళు అత్తడాలు లాంటివి అలాంటివి. అందుకే దేవుని బిడ్డలారా పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగా ఎరుగుదు. అప్పుడు తిమోతి గారు కూడా పక్కన ఉన్నాడంట. ఇప్పుడే కాదు, ఎఫెసులో ఉన్నప్పుడు కూడా నాకు చాలా పరిచర్య చేశాడు, చాలా ఉపచారం చేశాడు అని ఒనేసిఫోరు కుటుంబం చూపినటువంటి ఆ శ్రద్ధను దేవుని బిడ్డలారా దైవజనుడైన పౌలు ఇక్కడ వ్రాయడం మనం చూస్తున్నాం. ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక, వారికి ప్రభు కనికరం చూపును గాక అని దేవుని బిడ్డలారా వారిని పౌలు ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో కూడా లేకపోలేదు, కానీ ఎక్కువ మంది దైవజనుల గురించి పట్టించుకునేవారు దేవుని బిడ్డలారా తక్కువగా ఉండడం మనం చూస్తాం. అయితే ఇలాంటి శ్రద్ధా భక్తులు మనము దైవజనుల పట్ల చూపాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే, మీరు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. దేవుని బిడ్డలారా దైవజనులకు పరిచర్య చేయడం మాత్రమే కాదు, దైవజనుల యొక్క అవసరతలు తీర్చడం మాత్రమే కాదు, దైవజనులకు దేవుని బిడ్డలారా భోజనం పెట్టడం మాత్రమే కాదు, దైవజనుల బాగోగులు చూసుకోవడం మాత్రమే కాదు, కానీ దైవజనుల యొక్క విశ్వాసాన్ని కూడా మనము అనుసరించాలంట. మీకు దేవుని వాక్యమును బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునండి. కింద ఫుట్ నోట్లో వారి ప్రవర్తన ఫలమును అన్న మాటకి కింద ఏమని రాయబడిందంటే, వారు అంతం వరకు నడుచుకున్న రీతిని, చివరి వరకు ఎలా వారు విశ్వాసంతో నడుచుకుంటారు, చివరి వరకు ఎలా వారు ఓర్పుతో నడుచుకుంటారు, చివరి వరకు ఎలాగో వారు పట్టుదలతో నడుచుకుంటారు, చివరి వరకు వారు ఎలాగూ పరిశుద్ధతతో జీవిస్తారు, ఆ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకునండి. చాలా మంది దైవజనుల అంటే ప్రేమే, దైవజనులకి ఎంతో పరిచర్య చేస్తూ ఉంటారు. ఆఖరికి దేవుని బిడ్డలారా దైవజనులు ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోరు. దైవజనులు ఎలా ప్రవర్తించారు, వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు, వారు ఎలా భక్తిగా ఉన్నారు, వారు ఎలా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వారు ఎలా తగ్గించుకుంటున్నారు, వారు ఎలా దేవునికి లోబడి ఉంటున్నారు, వారు ఎలాగో దేవుని యొక్క స్వరమును వింటున్నారు అని
దేవుని బిడ్డలారా, దైవజనుల యొక్క ఆ ప్రవర్తనను, ఆ ప్రవర్తన ఫలమును అనుసరించే వారిని మనం ఎక్కువగా చూడలేం. వారు ప్రభు కోసం ఎంతగా ప్రయాసపడుతున్నారు, ప్రభు పరిచర్య కోసం ఎంత తీవ్రత కలిగి ఉన్నారు, ప్రభు పరిచర్య కోసం ఎంతగా ప్రార్థిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనము ఫాలో చేయాలి, గమనించాలి. ఇవన్నీ తెలుసుకొని వాటిని మనం అనుసరించాలి. కనుక ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రద్ధాభక్తులు మనం చూపుతున్నామా? ఇలాంటి శ్రద్ధాభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? మన ముందు దేవుని బిడ్డలారా, లెక్కకు మించినటువంటి, మనం లెక్కించలేనటువంటి దైవజనుల జీవిత సాక్ష్యాలు మనకున్నాయి, బైబిల్ గ్రంథంలోనూ అలాగే బయట కూడా. అలాంటి దైవజనుల యొక్క ఆత్మీయ స్థితిని లేక వారి ప్రవర్తన ఫలమును తలంచుకుంటూ అలాగ మనం జీవించడానికి ప్రయాసపడుతున్నామా, ప్రయత్నిస్తున్నామా, వాటిలో మనం శ్రద్ధ చూపిస్తున్నామా అన్నది దేవుని బిడ్డలారా ఈ దినమందు మనము గ్రహించవలసిన విషయం. అందుకే పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొని అని రాయబడి. అవును దేవుని బిడ్డలారా, ఈ దినాలలో దైవజనులకి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం, దైవజనులు ప్రేమించడం, దైవజనులు చేర్చుకోవడం, దైవజనులకు పరిచర్య చేయడం లాంటివి మనకి ఎంతనో ఆశీర్వాదం. ప్రత్యేకంగా ఎక్కువగా ప్రయాసపడే దైవజనులు, నిర్విరామంగా విరామం లేకుండా ప్రయాసపడే దైవజనులను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనులను దేవుని బిడ్డలారా మనం ఎంతగానో మరి పరామర్శించాలి. వారి యొక్క విషయంలో మనం ఎంతగానో శ్రద్ధ చూపించాలి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు వృద్ధాప్యంలో ఉన్న దైవజనులు మనం తృణీకరిస్తూ ఉంటాం, వృద్ధాప్యంలో ఉన్న దైవజనులు మనం త్రోసివేస్తూ ఉంటాం. ఈ దినాల్లో అలా చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అశ్వని మేరలు చూడండి, ఎలాగూ దైవజనులు చేర్చుకుని దైవజనులకు పరిచయం చేసిందో. ఇంతకీ ఆవిడికి పిల్లలు లేరంట, ఆ విషయం కూడా చెప్పలేదు. నాకేం అవసరం లేదయ్యా, నేను హ్యాపీగా ఉన్నాను, దేవుని భయభక్తులు కలిగి దైవజనులకు పరిచయం చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను, నేను నా భర్త అని చెప్పింది తప్ప ఆఖరికి తనకు పిల్లలు లేరన్న విషయం కూడా చెప్పలేదు. గెహజీనే దాన్ని కనుగొని ఆమె యొక్క కొరతను దైవజనులకు చెప్పడం మనం చూస్తాం. ఎంత పెద్ద కొరత ఉన్నప్పటికీ కొరత గురించి దేవుని బిడ్డలారా శూన్యమేరు ఒక్క మాట కూడా దైవజనులతో చెప్పలేదు. కానీ దైవజనులు చేర్చుకుని ఆయనకు పరిచయం చేయడం గొప్ప భాగ్యంగా ఎంచుకొని దైవజనులను దేవుని బిడ్డలారా వారి ఇంటి గోడ మీద, వారి ఇంటి కంటే ఎత్తైన స్థలంలో దైవజనుల నుంచి దైవజనులను పరామర్శించడం మనం చూస్తాం. ఇక్కడ గమనించినట్లయితే తిమోతి పత్రికలో ఒనేసిఫోరు ఇంటి వారు చెరసాల నుంచి వచ్చినటువంటి దైవజనుడైన పౌలును పరామర్శించి ఆదరించి దేవుని బిడ్డలారా ఆయనకు అవసరతలు తీర్చి ఆయన ఉన్నటువంటి ఇబ్బందుల్లో, ఆయన ఉన్నటువంటి బలహీనతల్లో దైవజనులకి పరిచయం చేయడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వారి యొక్క విశ్వాసమును అనుసరించండి. ఎలాగో వారి విశ్వాస జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా, అనేకమైన నిందలు వచ్చినా, దోషంలో వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందుల్లో ఉన్న, ఇరుకుల్లో ఉన్న దేవుని మీదనే ఆధారపడి వారి పరిస్థితుల గురించి ఎప్పుడు కూడా సనగక గొనగక దేవునితోనే చెప్పుకుంటూ విశ్వాస జీవితంలో జీవిస్తున్న వారి విశ్వాస ప్రవర్తనను మీరు అనుసరించండి అని దేవుని బిడ్డలారా భక్తుడైన పౌలు హెబ్రీయులకు రాయడం మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా మనం ఇలాంటి వాటిలో మనం శ్రద్ధ చూపించాలి. అనేక మంది వారి రక్త సంబంధికుల మీద ఉన్న శ్రద్ధ, వారి బంధుమిత్రులు ఇంటికి వచ్చినప్పుడు చూపించిన శ్రద్ధ దైవజనుల మీద చూపించకపోవడం మనం చూస్తూ ఉన్నాం.
దైవజనుల గురించి పట్టించుకోకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు మన కోసం ప్రార్థన చేయాలి. దైవజనులు ఎప్పుడు పడితే అప్పుడు మన క్షేమం కోసం మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏ పరిస్థితుల్లోనైనా దైవజనులు ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండాలి. ఇలాంటివి మనం ఎదురు చూస్తాం. కానీ దైవజనుల యొక్క అవసరతలు, లేకపోతే దైవజనుల యొక్క ఆరోగ్యం, దైవజనుల యొక్క బడలిక, దైవజనుల యొక్క అలసట, ఇలాంటి వాటి గురించి మనం దేవుని బిడ్డలారా శ్రద్ధ తీసుకోం. కానీ బైబిల్ గ్రంథంలో అలా శ్రద్ధ తీసుకున్న వారిని దేవుడి దినమందు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా మనం పరీక్షించి చేర్చుకోవాలి, తప్పదు. అందుకే ఆ శూన్యమేరలో మన ఇంటికి వచ్చి చూపవచ్చిన దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పడం మనం చూస్తాం. అందరినీ చేర్చుకోమని చెప్పట్లేదు దేవుని బిడ్డలారా. వారిలో భక్తి గల వారెవరు, ప్రార్థన పరులు ఎవరు, పరిశుద్ధులు ఎవరు, ప్రభు కోసం బ్రతుకుతున్న వారెవరు అని దేవుని బిడ్డలారా పరీక్షించి అలాంటి వారిని చేర్చుకొని వారిని పరామర్శించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. కనుక నేటి దినాల్లో దేవుని బిడ్డలారా దైవజనులను మనం పరీక్షించి వారి భక్తి గలవారా కాదా, ప్రార్థన పరులా కాదా, పరిశుద్ధులా కాదా, ప్రభు చేత పిలువబడినవారా కాదా అని వారిని చేర్చుకొని దేవుని బిడ్డలారా వారి యొక్క ప్రవర్తన ఫలమును అనుసరిస్తూ వారి విశ్వాసాన్ని గురిపెట్టి చూచి ఆ విశ్వాసాన్ని మనం అవలంబించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి వాటి యందు మనం శ్రద్ధ చూపించాలని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని కార్యాల పట్ల ఎలా ఉన్నాడో మనం చదువుదాం. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబోము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వారై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇక్కడ గమనించినట్లయితే యెహూ అనే ఇశ్రాయేలీయుల రాజు ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయుల రాజు ప్రారంభంలో దేవుడు చెప్పినట్లుగానే మరి బయలుదేవత విగ్రహాలను అలాంటి వాటినన్నింటినీ ధ్వంసం చేసి ఇశ్రాయేలు దేశంలో బయలుదేవత పూజలు లేకుండా చాలా శ్రద్ధగా పనిచేశాడు. దేవుడు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత దినాల్లో గమనించినట్లయితే ఈ యెహూ ఏం చేశాడంట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయమును అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. దేవుడు తనకు అప్పగించిన పని అయితే చేశాడు. కానీ తర్వాత దినాల్లో దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడానికి శ్రద్ధాభక్తులు లేనివాడయ్యాడంట. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి శ్రద్ధ చూపించాల, భక్తి చూపించలేదు దేవుని బిడ్డలారా. అందుకే యెహూ యొక్క పరిపాలన పెద్ద ఎక్కువగా జరిగినట్లుగా, యెహూ కాలంలో దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడలేము. ఇది నెలలో కూడా దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలో శ్రద్ధాభక్తులు చూపుతున్నామా, లేకపోతే అశ్రద్ధగా ఉంటూ ఉన్నామా? ఇంత పెద్ద కరోనా వైరస్ వచ్చినా దేవుని బిడ్డలారా నేటి దినాల్లో మనలో దేవుని గురించిన శ్రద్ధ, దేవుని వాక్యం గురించిన శ్రద్ధ, దేవుని సన్నిధిని గురించిన శ్రద్ధ ఎక్కువ మందిలో పెరగకుండా పోవడం మనం చూస్తాం. ఆ శ్రద్ధా భక్తులు పెరగలేదు దేవుని బిడ్డలారా. కరోనా రాకముందు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే శ్రద్ధ, అంతకంటే ఎక్కువ ఆ శ్రద్ధ పెరగలేదు. అయ్యో, ఈ భయంకరమైన కరోనా వ్యాధి నుంచి, కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. చుట్టుపక్కల అనేక మందికి కరోనా సోకి ఎంతో మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు, ఎంతో మంది క్వారంటైన్లో ఉంచబడుతున్నారు.
వారికి మరి కరోనా వచ్చిన వారికి సంబంధం లేదు. దేవుని బిడ్డలారా, ఐసోలేషన్ ఉంచుతామన్నారు. వారికి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. దూరంగా ఉండి అన్ని సప్లై చేయాలి. వారి గాలి సోకినట్లయితే మనకు కూడా వైరస్ అంటుకుంటుందని దూరంగా వారిని వచ్చి మనం చూస్తూ ఉన్నాం. కరోనా వచ్చిన వ్యక్తి ఒంటరిగా ఉండి ఎంత బాధను అనుభవిస్తున్నాడో, ఎంత క్షోభను అనుభవిస్తున్నాడో మనం ఎప్పుడైనా గ్రహించామా? దేవుని బిడ్డలారా, పిల్లల దగ్గరికి తీసుకోవడానికి లేదు, భార్య దగ్గరికి తీసుకోవడానికి లేదు, భార్య అయితే భర్తతో మాట్లాడడానికి లేదు, పిల్లల దగ్గరికి తీసుకోవడానికి లేదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, చనిపోతే ఆఖరికి చివరి చూపులు కూడా చూసుకోలేని పరిస్థితి. దూరంగా ఉండి చూడమంటున్నారు. దూరంగా ఉండి ఏం కనబడుతుంది? ఇలాంటి భయంకరమైనటువంటి తెగులు వచ్చినా కూడా ప్రజలు దేవుని యందు శ్రద్ధాభక్తులు నిలపకపోవడం, దేవుని మీద దేవుని బిడ్డలారా ఒక శ్రద్ధ లేకపోవడం మనం చూస్తాం. ఇక్కడ యెహూ ఏం చేస్తున్నాడంట? యెహోవా ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఒక షూనేమీరాలు ఒక దైవజనుని పరామర్శించుటలో చూపిన శ్రద్ధ, ఒక ఒనేసిఫోరు ఇంటి వారు దైవజనుడైన పౌలుకు చూపిన శ్రద్ధ, ఇక్కడ యెహూ దేవునికి కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కానీ చూపలేకపోతాం. ఈ యెహూ ఎవరనగా ఏలియా చేత అభిషేకించబడినవాడు, గొప్ప దైవజనుడి చేత రాజుగా అభిషేకించబడినటువంటి రాజు. అదే సమయంలో ఎలీషాను కూడా ఏలియా అభిషేకించాడు. దేని బిడ్డలారా, ఎలీషా అయితే ఏలియాను విడిచిపెట్టక వెంబడించి రెండంతల ఆత్మను పొందుకుని దేవుని బలమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుని యొక్క శ్రద్ధాభక్తులు కలిగిన వాడు ఉన్నాడు, శ్రద్ధాభక్తులు నిలిపిన వాడిగా ఉన్నాడు. అదే సమయంలో అభిషేకించబడిన ఈ నింషి కుమారుడైన యెహూ దేవుని బిడ్డలారా తర్వాత దినాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎడల శ్రద్ధాభక్తులు లేని వాడికి కనపడడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుని కార్యాల పట్ల శ్రద్ధ చూపిస్తున్నామా? దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నామా? దేవుని యొక్క మందిరం పట్ల, దేవుని యొక్క ప్రజల పట్ల శ్రద్ధ చూపిస్తున్నామా? లాక్డౌన్ అయిపోయి మందిరాలు మూయబడి దేవుని బిడ్డలారా అనేక మంది విశ్వాసంలో వెనకబడుతున్న ఈ దినాలలో ఎంతగా మనం ప్రభు పనిలో నిమగ్నమై ఉన్నాం, ఎంతగా ప్రభు పరిచర్య కోసం ప్రయాసపడుతున్నాం. ఇప్పుడు కూడా మన సొంత పనులే చూసుకుంటున్నామా? ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా మన వ్యక్తిగతమైనటువంటి కార్యాల మీదనే మనసు నిలుపుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసిదిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకెదరు గాని నేను వారికి కనపడకుందును. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ కరోనా వైరస్ రాకముందే, ఆయా తెగుళ్ళు రాకముందే, ఆయా వ్యాధులు రాకముందే, దుర్దినములు రాకముందే దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని పిలుస్తూనే ఉన్నాడు.
జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేసి ఆనందించరు. సినిమాల్లో అపహాస్యం, ఎక్కడెక్కడ జోకులు, ఇలాంటి అపహాస్యాలు వింటూ ఆనందిస్తూ ఎంతకాలం జీవిస్తారు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదు, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఇలాగ దేవుడు ఎన్నిసార్లు పిలిచినా వారు ఏం చేశారంట? నేను పిలువగా మీరు వినకపోతురి, నేను చేయి చాపగా ఎవరిని లక్ష్య పెట్టకపోయారు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అని యేసే చెప్తున్నాడు. దాని వల్ల అలాగూ దేవుడు చేయి చాపినా కూడా ఎవరు కూడా ఏం చేయలేదంట? లక్ష్య పెట్టలేదంట. దాని వల్ల చనిపోయిన వారు, లేక ఈ కరోనా బారిన పడిన వారు, ఆయా వ్యాధుల బారిన పడిన వారిని దేవుడు ఎన్నోసార్లు పిలిచాడు. అఫ్ కోర్స్ వారిలో రక్షించబడిన వారు, దేవునికి లోబడిన వారు కూడా ఉండొచ్చు, అందరూ అని చెప్పలేదు. ఎక్కువ మంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క పిలుపుకు లోబడక, దేవుని యొక్క గద్దెంపుకు లోబడక, దేవుడు చేతులు చాపి పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును నిర్లక్ష్య పెట్టి అశ్రద్ధ చూపిన వారిని మనం చూస్తాం. అయితే అపాయం వచ్చినప్పుడు, ఈ వ్యాధులు వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా బాధలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంట? వారు నన్ను గురించి మొర్రపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం వేయకొందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడకుండా. దేవుని బిడ్డ ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు దేవుని వెతకం, శ్రద్ధగా వెతకం, దేవుని సన్నిధిలో శ్రద్ధగా మొర్రపెట్టం, దేవుని యొక్క సహాయాన్ని కోరం. అన్ని ద్వారాలు మూయబడిన తర్వాత మరణ భయం మనల్ని ఆవరిస్తున్నప్పుడు, శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, మరణాంధకారం మనల్ని ఆవరించినప్పుడు అప్పుడేం చేస్తామంటే మనం మొర్ర పెడతాం. కానీ నేను వినను అంటున్నాడు దేవుడు. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడుకుందును అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యమేరాలు దైవజన్యాల్లో ఎంత శ్రద్ధాభక్తులు నిలిపిందో మనం చూసాం. ఒనేసిఫోరు కుటుంబం వారు దైవజనుడైన పౌలు పట్ల ఎంత శ్రద్ధాభక్తులు చూపారో మనం చూస్తున్నాం. మీకు వాక్యాన్ని బోధించేటటువంటి నాయకులను శ్రద్ధగా తలస్తూ వారి యొక్క ప్రవర్తన బట్టి అనుసరించండి, వారి విశ్వాసం అనుసరించండి నేను చెప్పడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ప్రజలైతే ఏం చేశారంట? దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోపడలేదు. దేవుడు చేతులు చాపిన దేవుని బిడ్డలారా ఆయన దగ్గరికి రాలేదు. ఆయన గద్దించిన గద్దెంపుకు లోబడలేదు. ఆఖరికి ఆపద వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక వైద్యుడు చేయి విడిచిపెట్టిన తర్వాత, మరణ భయం ఆవరించిన తర్వాత అప్పుడు వెతుకుతారంట. ఒకవేళ మనం అనొచ్చు, ఆపత్కాల ముందు నన్ను గురించి మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరిచేదని వాక్యం ఉంది కదండి అనొచ్చు. అది ఎవరికంటే దేవుని బిడ్డలారా ఆల్రెడీ దేవుని కొరకు జీవిస్తున్న వారికి, ఆల్రెడీ దేవుని శ్రద్ధగా వెతుకుతున్న వారికి, ఆల్రెడీ దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా అనుసరిస్తూ అవలంబిస్తూ దేవుని మాటకు లోబడిన వారికి, అలాంటి వారి ఆపదల్లో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దావీదుకు విరోధంగా సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు అనేకమైనటువంటి శోధనల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఆపత్కాలం ముందు యోసేపుకు తోడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితకాలం అంతా దేవుని యందు శ్రద్ధాభక్తులు చూపకుండా మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఆపత్కాలం ముందు నన్ను గురించి మొరపెట్టి నేను ఉత్తరం ఇస్తానని చెప్పినావు కదా ప్రభువా అని ప్రార్థన చేస్తే కుదరదు. అలాంటి సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నవ్వుతాడంట, అపహాస్యం చేస్తారండి దేవుని బిడ్డలారా. కారణం, ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం అపహాస్యం చేశాం, ఎన్నోసార్లు దేవుడు మనల్ని పిలిచినప్పుడు నిర్లక్ష్యం చేశాం. ఇప్పుడు శ్రద్ధగా వెతుకుతున్నానయ్యా అన్నా కూడా దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేస్తారంట? నేను వారికి కనబడుకుందును అంటున్నాడు.
కనుక నేటి దినాల్లో దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో ఎలాంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాం, ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్న దేవుని పట్ల. నెహెమ్యాకు యెరూషలేము నుంచి వచ్చిన కొందరు అక్కడ విషయాలు చెప్పారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి, గుమ్మములు కాల్చివేయబడ్డాయి అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఆ మాటలు వినగానే నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. కన్నీళ్లతో దేవుని ప్రార్థన చేశారంటే దేవుని బిడ్డ, దానిని శ్రద్ధ అంట. ఈ దినాల్లో ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుండగా, నెమ్మది సమాధానం లేకుండా ఉంటుండగా, మనము మన యొక్క సొంత పనులు చూసుకుంటూ మన సొంత పనుల మీద శ్రద్ధ నిలిపి దేవుని యొక్క కార్యాల పట్ల అశ్రద్ధగా ఉండడం నిజంగా దేవునికి ఎంత బాధ కలిగిస్తుందో ఒకసారి ఆలోచించండి. నా నిమిత్తం ఎవడు పోవును అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కోత విస్తారంగా ఉంది, పని విస్తారంగా ఉంది. దేని బిడ్డలారా ప్రయాసపడేవారు, శ్రద్ధ చూపించేవారు తక్కువగా ఉన్నారు. దాదాపు ఎన్నో దినము లాక్డౌన్ అయ్యి పనులకు వెళ్ళలేకపోయారు. కానీ అప్పుడంతా మనకేమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతవరకు లాక్డౌన్ ఫ్రీ అయ్యేసరికి పనులు 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 పనులని దేని బిడ్డలారా పనులకు వెళ్ళేవారు మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవేవి కూడా మనల్ని కాపాడలేవు. మన ఉద్యోగాలు, మన ఆస్తులు, మన అంతస్తులు ఏవి కూడా కాపాడలేదు అని బిడ్డలారా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని రాయబడింది. అన్ని బాగున్నప్పుడే దేవుని కార్యముల పట్ల, దేవుని యొక్క పనుల పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధాభక్తులు నిలిపే వారంగా మనం ఉండాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఈ లోకంలో నా అన్నవారు ఎవరు కూడా మనతో రారు. అందరు ఈ లోకం వరకే. కానీ నిత్యం వరకు దేవుడే మనతో వస్తుంటాడు. శిలువలో దొంగ యేసు నీవు నీ రాజ్యంలో వచ్చిన జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పి అతన్ని పరదేశకు తీసుకెళ్ళాడు యేసయ్య. కాబట్టి మనల్ని పరలోకానికి తీసుకెళ్లేది యేసయ్య కనుక ఆయన పనుల మీద దేవుని బిడ్డలారా మనం శ్రద్ధ వహించే వారంగా ఉండాలి. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనం మనం గమనించినట్లయితే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడియు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. యేసు యొక్క ఆహారం ఏంటంట? ఆయన పంపిన వాని యొక్క పనిని తుదముట్టించడం, తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడమే నాకు ఆహారం. దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఆహారాన్ని అశ్రద్ధ చేసేవారు ఎవరు ఉండరు. ఒకవేళ అనారోగ్యం వస్తే తప్ప ఆరోగ్యవంతులు ఎవరు కూడా ఆహారాన్ని అశ్రద్ధ చేయరు. ఇక్కడ యేసయ్య కూడా అదే చెప్తున్నాడు, నా యొక్క తండ్రి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. అది నాకు ఆహారం, అంతకంటే పెద్ద ప్రాముఖ్యమైన పని నాకేం లేదు. దాని మీద నాకు శ్రద్ధ. అక్కడ ఏంటంటే శిష్యులు భోజనం తెచ్చి భోజనం చేయమంటున్నారు, బలవంతం చేస్తున్నారు. ఆలస్యం అయిపోయింది అయ్యా భోజనం చేయండి అంటే, నా భోజనం ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారం. శరీర సంబంధమైన ఆహారం నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాని యందు నాకు శ్రద్ధ లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాలలో దేని యందు మనం శ్రద్ధ చూపిస్తున్నాం? దేని యందు మన ఆసక్తి చూపిస్తా ఉన్నాం? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా చివరి దినాలకు వచ్చేసాము. 2 దినాల క్రితం కూడా లెబానాన్లో కెమికల్స్ బ్లాస్ట్ అయిపోయి 4,000 కంటే ఎక్కువ మంది గాయపరచబడ్డారు. ఆన్ ది స్పాట్ దాదాపు 70-80 మంది చనిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. నేడు ప్రపంచ దేశాల్లో స్టాక్గా ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్, యాటమ్ బాంబ్స్ ఇవన్నీ పేలితేనే
దేని బిడ్డలారా, ఒకసారి కాదు 1000 సార్లు ఇప్పుడు ప్రపంచం నాశనం అయిపోతుంది. అంత కెమికల్స్ స్టాక్ చేయబడి ఉన్నాయి. ఏ క్షణం ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని ఎడల మనం శ్రద్ధాభక్తులు చూపుతున్నాం? అసలు దేని ఎడల మనం శ్రద్ధాభక్తులు చూపాలి? వ్యర్థమైన వాటి యందు మనం శ్రద్ధాభక్తులు చూపుతా ఉన్నాం. అవసరమైన వాటి యందు మనం శ్రద్ధాభక్తులు చూపించట్లేదు దేవుని బిడ్డలారా. ఈ దినాల్లో దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలారా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ యెహూ దేవుని యొక్క కార్యాల పట్ల శ్రద్ధాభక్తులు చూపించినందువలన, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధాభక్తులు చూపించినందువలన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క రాజ్యాన్ని 4 తరములు మాత్రమే ఆ సింహాసనాన్ని యెహూకి ఇచ్చాడు. యెహూ తర్వాత ఇంకొక 4 తరాలు పరిపాలన చేస్తుంది అంతే. కానీ దావీదు కల కాదు, ఈ సింహాసనం మీద జీవితకాలం పరిపాలించేవాడు ఒకడు ఉండక మానడు అని చెప్పాడు. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. యెహోవా నన్ను గూర్చి చెప్పినటువంటి మాటను స్థిరపరచుని దావీదు ప్రార్థించడం చూస్తాను. నీవు అనుసరించావు, నీవు నా వాక్యాన్ని అనుసరించి లోబడ్డావు. కానీ నీ పిల్లలు కూడా అనుసరించారు. అలాగే నీ పిల్లలు నా వాక్యాన్ని అనుసరించి నడిచినట్లయితే నీ యొక్క సంతానములో సింహాసనం మీద ఎల్లప్పుడూ ఒకడు ఉంటూనే ఉంటాడు. నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దావీదుతో చెప్పాడు. కానీ యెహూ దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడిగా ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడు? అతని యొక్క పరిపాలనను 4 తరాల వరకు ఉంచాడు. 4వ తరం తర్వాత ఇంకొకరు ఒకరు రాజు వస్తారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల పట్ల మనం శ్రద్ధాభక్తులు చూపిస్తే మన కుటుంబాల్లో దేవుని యొక్క పరిచర్య చేసేవారిని దేవుడు లేపుతాడు. మన వంతు మనం శ్రద్ధాభక్తులు చూపించాలి దేవుని కార్యాల పట్ల. మన తర్వాత మన పిల్లల్ని దేవుని యొక్క సేవకు దేవుడు వాడుకుంటాడు. వారు శ్రద్ధాభక్తులు చూపిస్తే వారి పిల్లల్ని దేవుని యొక్క సేవలో వాడుకుంటూ ఉంటాడు. ఇదనల్ అనేక మంది ఆశీర్వాదం తెలియక ఎంతో మంది దేవుని పిల్లల యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. మనం దేవుని కార్యాల పట్ల శ్రద్ధాభక్తులు చూపితే మన పిల్లలకు ఆశీర్వాదం వస్తుందన్న విషయము చాలా మందికి తెలియలేదు దేవుని. కనుక ఈ సందర్భంలో దేవుని యొక్క కార్యాల పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క పనుల పట్ల శ్రద్ధాభక్తులు చూపించడానికి మనం ప్రయాసపడదాం. సమయం లేదు దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ ధ్యానించుకోవడానికి సమయం లేదు. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని రాయబడి. అనేక మంది చేస్తూ ఉంటారు కానీ శ్రద్ధగా చేయరు, అశ్రద్ధగా చేస్తూ ఉంటారు. అశ్రద్ధగా దేవుని కార్యాలు చేస్తే దేవుని యొక్క శాపం వస్తుంది దేవుని బిడ్డలారా. దేవుని కార్యాలు అన్నప్పుడు అవి మనం శ్రద్ధగా చేయాలి. ఎవరికో ఒకరికి అప్పచెప్పడము, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారులని అప్పగించడం కాదు దేవుని బిడ్డ. దేవుని కార్యాలు పర్ఫెక్ట్గా జరగాలి కనుక మనమే చేయాలి, మనమే శ్రద్ధ చూపించాలి, మనమే ముందుండాలి, మనమే బాధ్యత వహించాలి. ఇదిలో అనేక మంది దేవుని యొక్క కార్యాలను అశ్రద్ధగా చేస్తూ ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు తెచ్చుకునేవారిని మనం చూస్తాం. శూన్యమీరాలు అలాగూ అశ్రద్ధ చూపలేదు దేవుని బిడ్డలారా. వనిషేఫోర్ కుటుంబం అలాగూ అశ్రద్ధ చూపలేదు, శ్రద్ధ చూపించారు దైవజనుల పట్ల, దేవుని కార్యాల పట్ల. అందుకే వారి గురించి బైబిల్ గ్రంథం కనపరిచి వారి గురించి రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా కీర్తన గ్రంథము 77వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా,
నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను. చూడండి, దీని వీళ్ళు ఇక్కడ గమనించినట్లయితే ఆసాపుకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికింది అంటున్నాడు. ఇది నాలో దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క తీర్పులు మన మీదకి వస్తాయని, ఆ తీర్పులు ఎలా వస్తాయో మనం శ్రద్ధగా వెతకవలసిన వారమై ఉన్నాం. ఆ తీర్పులు తప్పించుకోవడానికి దేవుని బిడ్డలను మనము దేవుని యొక్క మార్గమును వెతకవలసిన వారమై ఉన్నాం. అనేక మంది ఎలా నడుచుకొని దేవుని యొక్క తీర్పు గురయ్యారో బైబిల్ గ్రంథం అంతా మనకు రాయబడింది. అనేక మంది దేవుని యొక్క మార్గమును తెలుసుకొని దేవుని సన్నిధిని తగ్గించుకొని దేవుని యొక్క తీర్పులు ఎలా తప్పించుకున్నారో బైబిల్ గ్రంథంలో రాయబడింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికి రాబోయే తీర్పులను మనం తప్పించుకోవాల్సిన వారమే. నినివే పట్టణం 3 దినముల ప్రయాణం అంతా విస్తీర్ణం కలిగింది. దాదాపు 1,20,000 మంది ప్రజలు అక్కడ నివాసం చేస్తున్నారు. యోనా అనేకమైన తిరుగుబాట్ల తర్వాత దేవుడు యోనాను శిక్షలకు గురి చేసిన తర్వాత వెళ్ళి ఆ యొక్క తీర్పు మార్గంలో బోధిస్తే దేవుని యొక్క సువార్తను నినివే పట్టణంలో 1 దినమంత దూరం ప్రయాణం చేసి ప్రకటిస్తే దేవుని బిడ్డలారా, రాజు మొదలుకొని సేవకుడి వరకు అందరూ గోనె పట్ల కట్టుకున్నారంట. రాజు సింహాసనం దిగాడంట. పశువులు సహా దేవుని బిడ్డలారా ఫాస్టింగ్ ఉన్నాయంట. ఎవరు కూడా ఏం తినడానికి వీల్లేదు. దేవుని తీర్పు మన మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కనుక ఆయన యొక్క తీర్పు మార్గం శ్రద్ధగా వెతుకుదాం, పశ్చాత్తాపడదాం, ప్రార్థిద్దాం, తగ్గించుకుందాం. దేవుని బిడ్డలారా, అన్యులైన ఆ నినివే పట్టణస్థులు ఎంతగా దేవుని తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెతికారో మనం చూస్తాం. అందుకే దేవుడు పశ్చాత్తాపడి వారి మీదకి దేవుడు విధించినటువంటి శిక్ష రాకుండా ఆపు చేశాడు. దేవుని బిడ్డ, ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క తీర్పు మార్గంలో శ్రద్ధగా వెతుకుతున్నామా, లేదా వచ్చినప్పుడు చూసుకుందామలే అని అశ్రద్ధగా ఉంటున్నామా, అలక్ష్యంగా ఉంటున్నామా, నిర్లక్ష్యంగా ఉంటున్నామా? దేవుని బిడ్డలారా, ఇందాక సామెతల గ్రంథంలో చదువుకున్నాం. ఒకవేళ వచ్చినప్పుడు శ్రద్ధగా వెతికినను మొర్రపెట్టినను ప్రయోజనం లేదంటే దాని బిడ్డ. ఏషేవుల గురించి కూడా మాట రాయబడింది. ఏషేవు ఆ తర్వాత శ్రద్ధతో వెతికాడంట, కన్నీళ్లు కార్చాడంట. ఆరు మనసు పొందడానికి అవకాశం లేకుండా విసర్జించబడ్డాడని రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే అవకాశాలను మనం పోగొట్టుకుంటే దాని తర్వాత కన్నీళ్లు కార్చినా కూడా క్షమాపణ లేదు, శ్రద్ధతో వెతికినా క్షమాపణ లేదు. ఎంత భయంకరం! అదేదో ఇప్పుడు చేస్తే, ఇప్పుడు కన్నీరు కారిస్తే, ఇప్పుడు శ్రద్ధతో వెతికితే, ఇప్పుడు మనం తగ్గించుకుంటే, ఇప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుని బిడ్డలారా, ప్రభు కనికరిస్తాడు. అందుకే కృపకాలంలోనే దేవుని బిడ్డలారా, ప్రభు యేసయ్యను మనం అంగీకరించవలసిన వారమే. చక్కని పాట ఉంది. కృపకాలంలో ప్రభు యేసుని అంగీకరించి మోపురీయుడా. అవును దేవుని బిడ్డలారా, కృపకాలం, కృపాద్వారం తెరవబడి ఉండగానే ప్రభు పాదాలు పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. శ్రద్ధతో ఆయన వెదకవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు అశ్రద్ధ చేసి తర్వాత శ్రద్ధ చూపిస్తే ప్రయోజనం లేదు దేవుని బిడ్డలారా. కనుక దైవ సన్నిధిలో మోకరించి మన జీవితాలను సరిచేసుకుందాం. ఒకసారి చెప్పబడిన మాటలను దేవుని బిడ్డలారా మనం మనకు తెచ్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతసేపు మనతో మాట్లాడారు. షూనేమీరాలు ఎందుకు గనురాలు అని పిలువబడిందంటే, ఆ పట్టణానికి వస్తున్న దైవజనులని తన ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టింది. ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోనే భోజనం చేయాలయ్యా అని చెప్పి తన ఇంటికి పిలుచుకుంది. అంత మాత్రమే కాకుండా దైవజనులు స్టే చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దేవుని బిడ్డలారా వారి ఇంటి మీద ఒక గది కట్టించింది. విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచం, ఒక
బల్ల, ఒక పీట లేక చైర్, ఒక దీపం, దీపస్తంభం అన్ని సిద్ధం చేసి మీద చక్కగా గాలి వస్తుంది కదా, మంచి గాలి వాతావరణం ఉన్న స్థలంలో చక్కని మేడగది కట్టి దైవజనుని అక్కడ స్టే చేయించింది అనమాట. దైవజనుడు ఆశ్చర్యపోయి ఎంతగా ఈమె మన పట్ల శ్రద్ధాభక్తులు చూపిస్తుందే అని గ్యాస్తో చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, ఒనేసిఫోరు ఇంటి వారు, దైవజనుడైనటువంటి పౌలు చెరసాల నుంచి వచ్చినప్పుడు అందరూ ఆయన విడిచి వెళ్ళిపోగా ఒనేసిఫోరు ఇంటి వారు ఆయన చేర్చుకొని ఆదరించారంట. ఇప్పుడే కాదు, ఎఫెసులో ఉన్నప్పుడు కూడా అతను ఎంతగా నాకు పరిచయం చేశాడో నీకు తెలుసని తిమోతితో చెప్పడం మనం చూస్తున్నాం. ఒనేసిఫోరు తన ఇంటి వారు దైవజనుని ఎంతగానో ప్రేమించారు, పరిచయం చేశారు దాని బిడ్డ. అలాగే మీకు నాయకులుగా ఉండి వాక్యాన్ని బోధించున్న వారి యొక్క ప్రవర్తన ఫలమును మీరు అనుసరించండి, వారి విశ్వాసాన్ని అనుసరించండి అని భక్తుడైన పౌలు చెప్తున్నాడు. దాన్ని శ్రద్ధగా అనుసరించాలంట. కేవలం పరిచర్య చేయడం, ఆతిథ్యం వేయడం, ప్రేమించడం మాత్రం కాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఫాలో చేయాలి, అనుసరించాలి, ఆత్మీయులుగా మారాలి. కానీ ఈ విషయాల్లో యెహూ అనే రాజు దేవుని బిడ్డలారా శ్రద్ధాభక్తులు చూపించలేదు. గొప్ప దైవజనుడైన ఏలీయా చేత అభిషేకించబడిన వాడైనప్పటికీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధాభక్తులు లేని వాడిగా కనపడ్డాడు. అదే సమయంలోనే ఎలీషా కూడా అభిషేకించబడ్డాడు పరిచర్యకి. కానీ ఎలీషా అయితే ఏలీయా అంటే శ్రద్ధాభక్తులు నిలిపినవాడుగా, ఏలీయాలో ఉన్న ఆత్మలో రెండంతలు నేను పొందుకోవాలి, దేవుని యొక్క పరిచర్యలో బలంగా వాడబడాలి, దేవుని యొక్క పని భారంగా చేయాలి, శ్రద్ధగా చేయాలన్న ఆశతో ఏలీయాను వెంబడించి రెండంతల అభిషేకం పొందుకున్న ఎలీషా జీవితాన్ని మనం చూస్తాం. అదే ఏలీయా చేత అభిషేకించబడిన యెహూ దేవుని యొక్క వాక్యం పట్ల, ధర్మశాస్త్రం పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడిగా మనం కనబడడం చూస్తాం. అందుకే దేవుని బిడ్డలారా దాని తర్వాత గొప్ప కార్యాలేమి యెహూ ద్వారా జరగలేదు. క్రింద అలాగే మనం చదువుకుంటూ వస్తే 2వ రాజుగ్రంథం 10వ అధ్యాయం, అతడు నిద్రించి తన పితరులతో చేర్చబడ్డాడని. గొప్ప కార్యాలు ఏం చేయలేదు, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధాభక్తులు నిలపలేదు కనుక అతను త్వరగానే చనిపోయాడు. దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? సామెతల గ్రంథంలో చదువుకున్నాం, నా గద్దింపులకు మీరు లోబడలేదు, నేను పిలిచినప్పుడు మీరు అలక్ష్యం చేశారు, నేను చేతులు పిలుస్తున్నప్పుడు మీరు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి మీరు మొరపెట్టినప్పుడు నేను నవ్వుతాను, నేను అపహాస్యం చేస్తాను. ఆపద వచ్చినప్పుడు మీరు శ్రద్ధగా నన్ను వెతికినా నేను మీకు కనబడను. కారణం, నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కదా, నేను పిలిచినప్పుడు మీరు శ్రద్ధ చూపించలేదు కదా అని దేవుడు అంటాడు. ఆసాపు రాస్తున్నాడు, నీ తీర్పు మార్గమును నేను శ్రద్ధగా వెతుకుతాను. అవును దేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు శ్రద్ధగా వెతికారు, ఆ మాటకు లోబడ్డారు, భయపడ్డారు, వణికారు. నేటి దినాల్లో ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్న కరోనా వచ్చినా కూడా అనేక మంది ఇంకా ఉపవాసాలు స్టార్ట్ చేయలేదు, అనేక మంది ఇంకా దేవునికి భయపడలేదు, యథారీతిగానే జీవిస్తున్నారు. దేవుని కార్యాల పట్ల, దేవుని యొక్క పనుల పట్ల శ్రద్ధ చూపించడం లేదు, అశ్రద్ధగా అలక్ష్యంగా ఉంటూ ఉన్నారు. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, టీవీలోను దేవుడు తన దాసులను ఉపయోగించుకొని బలమైన వర్తమానాలు ఇస్తుంటే ఆ వర్తమానాలు వినడానికి కూడా వారికి సమయం లేదు. యథారీతిగా సినిమాలు, యథారీతిగా సీరియల్స్, యథారీతిగా లోకం, యథారీతిగా పనులు, వాటిని బట్టే శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే ఈ దినమందు మనం పరీక్షించుకుందాం బిడ్డలారా. శ్రద్ధాభక్తులు నిలపకపోతే తీర్పు మన మీదకి వస్తుంది. దేవా, నీ తీర్పు మార్గం నేను శ్రద్ధతో వెతుకుతున్నాను, శ్రద్ధగా వెతుకుతున్నాను అన్నాడు ఆశ. అవును దేని బిడ్డలారా, ప్రపంచం అంతా అలజడులతో నింపబడింది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే
లక్షల కొలది ప్రజలు ఈ కరోనా ద్వారా చనిపోవడం చూస్తున్నాం. ఆయా విధమైన వ్యాధుల ద్వారా లక్షల కొలది ప్రజలు చనిపోవడం చూస్తున్నాం. అనేకమైనటువంటి యాక్సిడెంట్ల ద్వారా లక్షల కొలది ప్రజలు చనిపోవడం చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ఘోరంగా ఈ కరోనా వైరస్ వచ్చిన వారు చనిపోతే చివరి చూపులు కూడా చూసుకోవడానికి అవకాశం లేకుండా పోతాం. ఎంత భయంకరం! దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన వారిని ఆఖరికి మనం మట్టి కూడా వేయలేని పరిస్థితి. బుల్డోజర్ తోని గుంట తీస్తున్నారు. ఆ శవాన్ని లోతుగా పెట్టేసి బుల్డోజర్ తోని మట్టేస్తున్నారు. చివరి చూపులు కూడా చూసుకునే అవకాశం లేదు. ఇలాంటి భయంకరమైన తెగుళ్ళు వస్తున్నా దేవుని కార్యాల పట్ల అశ్రద్ధగా మనం ఉండడం ఎంత భయంకరమైన ఆత్మీయ దుస్థితి. అందుకే యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయబడి శాపగ్రస్తులను రేపు. దేవుని బిడ్డలారా, పరీక్షించుకుందాం. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ చూపిద్దాం. రేపటి దినం ముందు ఆపద వచ్చిన తర్వాత శ్రద్ధగా వెతికినా కూడా ఆయన కనబడ్డంట. శ్రద్ధగా మొరపెట్టినా ఆయన మన ప్రార్థన ఆలకించడండి. కనుక సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. యేసయ్య పరిశుద్ధ రక్తంతో కడగబడదాం. శ్రద్ధ కలిగిన వారంగా మారుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన దేవా, జీవాధిపతి వందనాలు. ఎంతసేపు ప్రభు యొక్క వాక్యాన్ని మేము విన్నాం. మాతో మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, లోక సంబంధమైన కార్యాల పట్ల మాకున్న శ్రద్ధ ఆత్మ సంబంధమైన కార్యాల పట్ల లేదు. ఒక ఫంక్షన్ అంటే లేక ఏదైనటువంటి ఉత్సాహమైన కార్యమైతే, ఇంకేదైనా మా యొక్క కుటుంబ సంబంధించినది ఇంకేదైనా అయితే వాటి వైపు శ్రద్ధగా పనిచేస్తున్నాం, శ్రద్ధగా ఉంటుంది. ఈ కార్యాల పట్ల అశ్రద్ధ చూపిస్తున్నాం ప్రభువా. దయతో కనికరించండి, దయతో క్షమించండి ప్రభువా. అవసరమైంది ఒకటే, ఈ ఆత్మీయ కార్యాల పట్ల మీ శ్రద్ధ చూపించవలసిన వారు మీరు ఉన్నారు. అశ్రద్ధను నాలో నుంచి మా నుంచి తొలగించండి ప్రభు. శ్రద్ధ కలిగి పనిచేయడానికి సాయించండి. శూన్యమీరాలా ఒనేసిపోరింటి వాళ్ళగా శ్రద్ధాభక్తులతో నేను స్తుతులు మీ పరిచయం చేయడానికి సాయించండి. మీ నామమును వెతకడానికి కృప దయచేయండి. మీ తీర్పు మార్గముల వైపు నేను మేము చూడడానికి సిద్ధపడడానికి కృప దయచేయండి. దర్శించమని ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం, మీ పరిశుద్ధ రక్తముతో కడగమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మోసం చేస్తున్న, వంచిస్తున్న సాతాను యొక్క చేతుల నుంచి ప్రతి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నారు. రాజు, శ్రద్ధ లేకుండా దుష్టుడు దేవా విశ్వాసులు క్రియ చేస్తుంటుండగా అట్టి దుష్టుని యేసు నామములు లయపరిచి, వాడి కార్యము లయపరిచి ప్రజల్లో శ్రద్ధ పుట్టించమని ప్రార్థిస్తున్నాం. దేవా వందనాలు. ఒకవేళ మందిరాలు మూయబడినప్పటికీ మా వంతు మేము స్వార్థ పరిచయం చేయడానికి ద్వారాలు అయితే మూయబడలేదు. ఎవరికో ఒకరికి నేను స్వార్థ ప్రకటించడానికి, దేవా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నారు. రాజా, మీకు బలపరచండి, బలపరచండి. వాక్యం విన్న ప్రతి బిడ్డలు క్రియ జరిగించని ప్రార్థిస్తున్నారు. మీ కొరకు లేచి ప్రకాశించడానికి సాయించండి. శ్రద్ధా భక్తులతో మీ పని చేయడానికి, మీ వాక్యాన్ని చదవడానికి, ఆత్మీయ కార్యాల పట్ల ఆసక్తి చూపించడానికి కృప దయచేయండి. దేవా కనికరించండి, సాయించండి. మీరే క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నారు. అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకాలు జరిగించండి. ప్రజల్లో ఒక నూతన చైతన్యం తీసుకురండి ప్రభువా. గొప్ప శ్రద్ధను పుట్టించమని ప్రార్థిస్తున్నాం. సాక్షులుగా నిలబెట్టుకోండి. ఆసక్తిలో మాంజులు కాక ఆత్మీయ తీవ్రత కలవారి ప్రభువా మిమ్మల్ని సేవించిన కృప దయచేయండి. యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన మహిమగల నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్న. కొనసాగించి ప్రార్థించండి. దేవుని కార్యాల పట్ల శ్రద్ధగా పనిచేయండి. దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తున్నాడు. శ్రద్ధాభక్తులు నిలిపి దేవుని కార్యాలు చేద్దాం. తద్వారా అనేకులకు ఈ రాజ్య సువార్త ప్రకటిద్దాం. దేవుడి కృప మనకు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్,
ఆమేన్.